అమ్మ పాస్తా చేస్తా ప్లీజ్. ఇంకా మా చిన్నోడు పాస్తా చేసుకుందామని అడిగినాక ఆగుతామా సర్లే పద అనైతే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని గార్లిక్‌ని చిన్నగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే టొమాటోస్, పసుపు, ఉప్పు వేసేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే కొద్దిగా పచ్చి బఠానీ కూడా యాడ్ చేశాను. అది ఆప్షనల్ మీ ఇష్టం యాడ్ చేయాలనుకుంటే చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా బఠానీ కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ సాసెస్ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి. లేదంటే కారం కూడా వేసేసుకోవచ్చు. ఇంకా నేను సాసెస్ కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ లైట్‌గా కొంచెం కొంచెం యాడ్ చేసేసుకొని ఇంకా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇది స్పైసెస్ సరిపోకపోతే పైన కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పాస్తాని కూడా ఇందులో ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్‌లో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని అండ్ లాస్ట్‌లో కొంచెం లెమన్ డ్రాప్స్ అంటే నిమ్మకాయ రసం కూడా కొంచెం యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.